హాయ్ అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని H1B వీసా సాధించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కలల వెనుక ఓ భయంకరమైన చీకటి కోణం దాగి ఉంది. అమెరికన్ డ్రీమ్ పేరుతో భారతీయులను దారుణంగా మోసం చేసే దుర్మార్గాలు చాలానే ఉన్నాయి. దేశీ కన్సల్టెన్సీలు టెక్కీలను పీడించడం నుంచి అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత ఎదురయ్యే చేదు అనుభవాల వరకు ఒక్కటేంటి H1B చుట్టూ ఎన్నో అక్రమాలు, అన్యాయాలు. ఈ విషయాలన్నీ వివరిస్తూ మార్కెట్లోకి వచ్చిన ఒక పుస్తకం H1B వీసాల వెనుకున్న డార్క్ సైడ్ను ప్రపంచం ముందుంచింది. దశాబ్దాలుగా అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టంలో H1B వీసా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది టాలెంటెడ్ టెక్కీలు అమెరికా వెళ్లి ఉద్యోగాలు సాధించేందుకు ఈ వీసానే ప్రధాన మార్గం. అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో విదేశీ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. అయితే నాణ్యానికి మరోవైపు ఉన్నట్లుగానే ఈ వీసా విధానంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ కార్మికులను తీవ్రంగా దోచుకునేందుకు ఈ సిస్టమ్ వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తనుల్ ఠాకూర్ రాసిన వైల్డ్ ఈస్ట్ అనే పుస్తకం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ బుక్లో ఇండియన్ టెక్కీలు ఎలా మోసపోతున్నారు, H1B వీసా పేరుతో జరుగుతున్న వ్యవస్థాగత లోపాలేంటనే విషయాలను కళ్లకు కట్టారు. ముఖ్యంగా దేశీ కన్సల్టెన్సీల పేరుతో జరుగుతున్న చీకటి దందాను ఈ పుస్తకం బయటపెట్టింది. బాడీ షాప్స్గా పిలిచే ఈ నెట్వర్క్ ఇండియన్ టెక్కీలను అమెరికన్ కంపెనీలకు బ్రోకర్లలాగా ఎలా మారుస్తున్నాయో రచయిత స్పష్టంగా వివరించారు. గ్రాండ్ తమాషా అనే వీక్లీ పాడ్కాస్ట్లో రచయిత తనుల్ ఠాకూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయన ఈ పుస్తకం రాయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో తనుల్ స్వయంగా ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఇండియాలో ఉన్న టెక్కీలకు ఈ కన్సల్టెన్సీలు మాయమాటలు చెప్తుంటాయి. అమెరికాలో అప్పటికే ఉద్యోగం సిద్ధంగా ఉందని నమ్మబలుకుతాయి. కానీ తీరా అమెరికాలో అడుగు పెట్టాక అసలు నిజం తెలుస్తుంది. అదంతా అబద్ధమని, కేవలం అమెరికాకు ట్రాఫికింగ్ చేశారని టెక్కీలకు అర్థమవుతుంది. ఇలా మోసపోయిన ఎంతోమంది భారతీయుల వ్యధలను రచయిత తనుల్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. దేశీ కన్సల్టెన్సీల ప్రపంచం వెనుక చాలా చీకటి కోణాలు ఉన్నాయని ఠాకూర్ చెప్తున్నారు. ఈ సంస్థలు ఉద్యోగుల శ్రమను దారుణంగా దోచుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీసా స్పాన్సర్ చేసే యాజమాన్యం చేతిలో టెక్కీలు కీలుబొమ్మలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పని చేసినా సరే జీతాలు ఇవ్వకుండా వేధిస్తూ ఉంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే డిపోర్ట్ చేస్తామని బెదిరింపులకు దిగుతారు. లీగల్గా ఇబ్బందులు సృష్టిస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. దీంతో ఉద్యోగులు భయంతో సైలెంట్గా ఉండిపోతారు. కన్సల్టెన్సీలు చేస్తున్న ఈ దారుణాలు అమెరికాలో ఓపెన్ సీక్రెట్గా మారిపోయాయి. అందరికీ తెలిసినా అమెరికా అధికారులు మాత్రం వీరిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. కార్పొరేట్ అమెరికాకు దీనివల్ల ఎంతో లాభం చేకూరుతుంది. H1B ప్రోగ్రామ్ను ఇలాగే కొనసాగించేందుకు వారు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా ఇలాంటి తప్పుడు కంపెనీలను గుర్తించడంలో విఫలమవుతుంది. ఒకవేళ ఏజెన్సీల కళ్ళు గప్పి దొరికిపోయినా పెద్దగా నష్టం జరగడం లేదు. తప్పు చేసిన సంస్థలను H1B ప్రోగ్రాం నుంచి బ్యాన్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ బ్యాన్ చేసినా సరే ఆ పాత కంపెనీని మూసేసి వేరే ఫేక్ పేరుతో కొత్త కంపెనీ తెరుస్తారు. మళ్ళీ అదే చీకటి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తారు. H1B వీసా స్కీమ్లో ఉన్న లొసుగులను సవరించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రోగ్రాం చౌకగా కార్మికులను తీసుకువచ్చే సాధనంగా మారిపోయిందని తనుల్ ఠాకూర్ లాంటి ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అత్యుత్తమ టాలెంట్ కోసమే H1B వర్కర్లను తీసుకుంటున్నామని కార్పొరేట్ సంస్థలు చెప్తూ ఉంటాయి. దేశంలో స్టెమ్ నిపుణుల కొరత ఉందని సాకులు చెప్తాయి. కానీ తీరా చూస్తే స్థానికులకు ఇచ్చే కనీస వేతనం కంటే తక్కువకే ఈ విదేశీ కార్మికులతో పని చేయించుకుంటున్నారు. ఇదంతా చూస్తే H1B వీసా వెనుక ఎంత పెద్ద మాఫియా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ డ్రీమ్ పేరుతో భారతీయుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కన్సల్టెన్సీల ఆట కట్టించాల్సిన సమయం ఆసన్నమైంది.